ఏరా ఎక్కడి నుంచి? అంటే నాన్న ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళి వస్తున్నా నాన్న. మొహన్ బొట్టేదిరా అంటే బైక్ మీద వస్తుంటే బొట్టు గాలికి ఎగిరిపోయింది నాన్న. మరి ప్రసాద్ ఎదురా తినేసా నాన్న. సర్లే కానీ నీ ఫ్రెండ్ శివగా నమ్మ చెప్పు. ఎందుకు నాన్న? చెప్పురా ఒకసారి మాట్లాడాలి. నానా చెప్పు చెప్పు. 9955446677. పర్లేదురా, శివగాడు మంచి ఫ్యాన్సీ నెంబర్ వాడుతున్నాడు. హలో శివ, నేనమ్మా రాజా వాళ్ళ ఫాదర్ని. రాజా ఇంకా ఇంటికి రాలేదు, మీ ఇంటికి వచ్చాడా? అంకుల్, రాజా నేను టెంపుల్కి వెళ్ళాము. రాజా ఆన్ ది వే ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అవునా, ఓకే ఓకే ఓకే, ఉంటానమ్మా, బాయ్. చూసారా కదా నాన్న, నేను చెప్పింది నిజమే కదా, కానీ మీరు నన్ను నమ్మట్లేదు. రైట్, సరే మహేష్ గారి నెంబర్ చెప్పు. మహేష్ నెంబర్ ఎందుకు నాన్న? చెప్పురా, ఎందుకు భయం? పర్లేదు చెప్పు. మహేష్ నెంబరా? చెప్పు చెప్పు. 925263002. అబ్బా, మీ ఫ్రెండ్స్ అందరూ మంచి ఫ్యాన్సీ నెంబర్లు వాడుతున్నారా? హలో మహేష్, నేనమ్మా రాజా వాళ్ళ ఫాదర్ని. రాజా ఇంకా ఇంటికి రాలేదు, మీ ఇంటికి వచ్చాడా? అంకుల్, రాజా మా ఇంట్లోనే ఉన్నాడు. అవునా, అయితే ఫోన్ మాట్లాడతాను. బాత్రూమ్కి వెళ్ళాడు అంకుల్, తను బయటికి రాగానే ఫోన్ చేపిస్తాను అంకుల్. సరేలేమ్మా, బాత్రూమ్ నుంచి రాగాలే నేను ఫోన్ చేయమని చెప్పానని చెప్పు. సరేనమ్మా, ఉంటాను, బాయ్ అమ్మా. రే, నువ్వు బాత్రూమ్ లో ఉన్నావంటరా, మరి ఇక్కడ ఉన్నది ఎవరు? నీ ఆత్మ. అంతేనా? దొంగ నాటకాలు ఆడుతున్నారా? వాడు ఆ బయట గడి ఫోన్ చేస్తాను అడుగున్నాడు. ఎత్తి మాట్లాడరా, మాట్లాడు. నానా నానా, సిగ్గుండాలరా ఇలా ఫ్రెండ్స్ అబద్ధాలు ఆడి తిరగడానికి. అరే నాదని ప్రాబ్లం చెప్పు, ఫ్రెండ్లీగా ఉండరా. నిన్న నైట్ బర్త్డే పార్టీని వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావు, ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది. ఆ ఫ్రెండ్స్తో బలాదురు తిరగడానికి రెడీగా ఉంటావు. హాలిడేస్ అని వచ్చావు, ఇంట్లోనే ఉండేది లేదు, తినింది లేదు, ఊర్ల మీద తిరిగి ఫ్రెండ్స్తో పార్టీలని, మూవీలని, అదని ఇదని బైక్స్ తీసుకుని తిరుగుతూనే ఉంటావు. ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు, నీ ఇష్టం అర్థం అయిపోయింది. ఇలా అయితే ఎలా రా, ఎప్పుడు బాగుపడతావు? సరేనా, రేపు నుంచి ఇంట్లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే తింటాను, ఇంట్లోనే ఉంటాను. హ్యాపీయా? అరే నేనేం చెప్తున్నాను, నువ్వే చెప్తున్నావు. సరే వదిలేండి నాన్న, వెళ్ళి పడుకోండి, అనేది నేను మాట్లాడతాను. అరే ఏంట్రా అలా మాట్లాడతాడు, చెప్పురా వాడికి అర్థమయ్యేలాగా. ఫ్రెండ్లీగా ఉన్నాను రా. పో, వెళ్ళండి, పడుకోండి. గుడ్ నైట్ కన్నా. ఎందుకురా నాన్న గురించి అలా మాట్లాడుతున్నావు? నానంటే నీకు ఇష్టం కదా, అందుకే ఆయన వెనకేసుకొస్తున్నావు. నాన్న గురించి నీకేమి తెలుసు అని మాట్లాడుతున్నావు? నాకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటో తెలుసా, ఏదో డైరీలా ఉంది, అది నాన్న డైరీయే. ఆయన ఏదో ఆటోబయోగ్రఫీ రాసుకుని ఉంటాడు, అది చదివాకే బాగా అర్థమైంది నాన్న తన లైఫ్లో ఏం సాక్రిఫైస్ చేశారని. ఏం సాక్రిఫైస్ చేసి ఉంటాడు? వైఫ్ పోయాక ఆ పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేసి ఆయన రిలాక్స్కి తిరుగుతున్నాడు. అదే మేము తిరిగితే తప్పంట. అంతేనా? ఇంకా చెప్పురా, చెప్పు, నేను వింటాను. అదంతా నీ భ్రమరా, నేను చెప్తాను నేను. నాన్న యుఎస్లో ఎంఎస్ చదువుకొని అక్కడే జాబ్ చేయాలని ఆయన డ్రీమ్. కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా డబ్బులు కావాలి. మన తాత అంతా హెల్ప్ చేయలేక స్కాలర్షిప్తో చదువుకొని యుఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి అక్కడ జాబ్ తెచ్చుకున్నాడు. అది ఆయన ఒక్క కష్టము, ఆయన తెలివితేటలతో పాటు ఒక అమ్మాయి ధైర్యము, ఆ అమ్మాయి సాయం కూడా చేసింది. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో కాదు, రాజరాజేశ్వరి దేవి గారే. తెలుసు కదా, నేనేమేంటి చెప్పు. రాజా, ఎస్, రాజరాజేశ్వరి గారు. అవునరా, నాన్నకి ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె కూడా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని యూఎస్లో సెట్ అవ్వాలనుకున్నారు. ఇదంతా తాతకి చెప్పి ఒప్పించాలనుకున్నాడు. కానీ మన ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మన అమ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ మన అమ్మను బాగా చూసుకున్నారు. కానీ అమ్మ చనిపోయాక రెండో పెళ్లి చేసుకోకుండా మన కోసమే బతుకుతున్నాడు రా. ఆయన పట్టుకుని అలా మాట్లాడతావా? మన లైఫ్ని, కెరియర్ని, తర్వాత ప్రేమని అన్నీ సాక్రిఫైస్ చేసేసారు. నిజంగా చెప్పాలంటే ఒక తండ్రిగా చేయాల్సిన అన్నీ చేశాడు మన కోసం. తన లైఫ్లో తన హ్యాపీనెస్ అంటూ ఏమీ లేదు, మన కోసమే బతుకుతున్నాడు. ఇట్ ఈస్ ఎ ట్రూ లవ్. సారీ బ్రో,
మరి రాజేశ్వరి గారు? అవును, ఆమె గురించి కనుక్కుంటేనే చాలానే తెలిసింది. అందుకే ఆమెను డైరెక్ట్గా వెళ్ళి కలిశాను. అప్పుడే అర్థమైంది వాళ్ళది ఎంత గొప్ప ప్రేమ అనేది. అయితే ఆమెను కలిసా నువ్వు? ఇక్కడే ఉంటారా? అవును, రేపు ఫాదర్స్ డే కదా, ఒక చిన్న సర్ప్రైజ్ అని నాన్నకు చెప్పి వాళ్ళిద్దరం ఒక ప్లేస్లో కలిసేలాగా ప్లాన్ చేశాను. ఆమెకు చెప్పాను వస్తాననింది. నాన్నకి చెప్పి ఒప్పిద్దాం అనుకునే లోపల నువ్వు వచ్చి చెడగొట్టావు. ఛీ ఎదవా, నా వల్లే మిస్టేక్ అయింది కదా, నేను సరి చేస్తాను. పద వెళ్దాం. ఇప్పుడు వద్దులేరా. రే నేను చూసుకుంటాను రా, నువ్వు నాన్నకరా. నాన్న ఏంటి రాజా ఎలా వచ్చావు? నేను చెప్పాలా? ఐఎమ్ సారీ నాన్న, మీరు చెప్పినట్టే వింటాను, ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. సరేలేరా, పర్లేదులే. కానీ అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాన్న రేపు మీకు ఒక సర్ప్రైజ్ లంచ్ ప్లాన్ చేసాము. నువ్వు, నేను, తమ్ముడు అందరం కలిసి వెళ్తానన్నా, ప్లీజ్. సరేలేరా, నీకు ఎటు ఇంట్లో ఉంటే బోరు కదా. సరే నీకోసం వస్తాను. సరే ఓకేనా. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నా. గుడ్ నైట్ కన్నా. రే కుమార్, నేను ఆల్రెడీ రెస్టారెంట్కి వచ్చేసాను రా, లోపలే ఉన్నాను. మనం బుక్ చేసుకున్న టేబుల్లో ఎవరు కూర్చుని ఉన్నారా? సరేలే నేను మాట్లాడతాను, నువ్వు త్వరగా వచ్చేయి. జాగ్రత్తగా రండి. సరే ఉంటా, బాయ్. హలో ఏమండి, ఈ టేబుల్ ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం. అయితే తీసుకుని వెళ్ళండి. టేబుల్ కాదండి. రాజేశ్వరి నువ్వా? రాజరాజేశ్వరి దేవి. రాజేశ్వరి దేవి గారు నమస్కారం. ఎలా ఉన్నారు? చూస్తున్నావుగా, పర్లేదే. ఫస్ట్ లుక్ లోనే బాగానే గుర్తుపట్టా. హే, నిన్నెలా మర్చిపోతాను? అవునా, మరి నా కోసం వస్తానని రాలేదే? రాలేకపోయాను గాని ఇన్నాళ్ళకైనా నేను ఇలా కలుస్తానని అనుకోలేదు రియార్. టైం అంతే, ఎవరిని ఎప్పుడు ఎలా కలుస్తామో ఎవరికి తెలీదు. కరెక్టే. నువ్వు ఒక్కదానే వచ్చావేంటి? మరి మీ హస్బెండ్ అండ్ పిల్లలు? ఎవరు లేరు, కనీసం నన్ను ఆపే మా నాన్న కూడా లేరు. మరి పెళ్ళి? నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం లేదు. అలా అని ఇక్కడే ఉండి వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉండలేక యుఎస్ వెళ్ళిపోయాను. నాకు తెలుసు ఇదంతా నా వల్ల ఇలా జరిగిందని. ఐ నో దట్. ఐఎమ్ రియల్లీ సారీ. యా, ఇట్స్ ఓకే. ఏంటి నువ్వు కూడా సింగిలేనా? కాదు, తను ఈ లోకంలో లేదు. ఇంకా నేను పిల్లలే ఉంటున్నాం. ఐఎమ్ సారీ. మరి సెకండ్ మ్యారేజ్? ఆల్రెడీ ఇద్దరితోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకొకటి అంటే ఇక నా పని అంతే. వామ్మో నాకొద్దు. రే నేను టేబుల్ దగ్గరే ఉన్నాను రా, మీరు వచ్చేయండి. సరే నేను వెళ్తాను. సరే వాళ్ళు కూడా వస్తున్నారుగా, మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు నీకన్నా చాలా స్పీడు. నన్ను కలిశారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను, మనం ఇలా కలిసాం. కొంచెం వర్క్ ఉంది, నెక్స్ట్ టైం మరి మా ఇంట్లోనే లంచ్. వస్తావుగా? మళ్ళీ కలుద్దాం మోహన్. ఓకే, మళ్ళీ కలుద్దాం. రాజేశ్వరి గారు, హ్యాపీ ఫాదర్స్ డే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చిన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి.